పంచాయతీకి చెందిన మిత్రారెడ్డి యుఎస్లో న్యాయవాదిగా పనిచేస్తూ భారతీయులకు చట్టపరమైన సహాయం అందిస్తున్నారు. చిన్ననాటి నుంచే యుఎస్ఏలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె మిత్రా ఫౌండేషన్ మరియు మిత్రా లా ఫార్మ్ ద్వారా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నేను అక్కడ లాయర్ గా నేను పనిచేస్తున్నాను. నా సొంత ప్రాక్టీస్ ఉంది, దాని పేరు మిత్రా లా ఫర్మ్. నేను చాలా మంది మనోళ్ళకి, ఇండియా నుంచి తెలుగు వాళ్ళకి చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాము. అంటే ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ వచ్చినా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మేము హెల్ప్ చేస్తాము. స్టూడెంట్స్ అయినా, అక్కడ వర్క్ చేసేదానికి జాబ్ చేసే వాళ్ళు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అమ్మా నాన్నని ఇక్కడ ఇండియా నుంచి తీసుకురావాలంటే టూరిస్ట్ వీసా మీద తీసుకొస్తారు. అలాంటి వాళ్ళకి అన్ని విషయాల్లో మేము హెల్ప్ చేస్తాము. స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్ గా అక్కడ వచ్చి చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ చేసి మాస్టర్స్ చేయడానికి వస్తారు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులే ఉంటాయి. ఆ కొన్ని రోజుల్లో వాళ్ళు జాబ్ రావాలి. వాళ్ళకి ఆ జాబ్ రాకపోతే ఆ కొన్ని రోజుల్లో వాళ్ళకి మళ్ళీ కష్టాలు వస్తాయి. మళ్ళీ ఇంకొక సెకండ్ మాస్టర్స్ చేయాలి, లేకపోతే వేరే ఏదన్నా వీసాకి మారాలి, లేకపోతే వాళ్ళు తిరిగి వాళ్ళ కంట్రీకి వచ్చేయాలి, ఇండియాకి వచ్చేయాలి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇప్పుడు వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. జాబ్ రాకపోతే ఏం చేయాలి, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటి జాబ్ చేయాలి, ఇలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, అలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వకపోతే ఇప్పుడు ఇమిగ్రేషన్ అనే గవర్నమెంట్ వాళ్ళతో చాలా స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ చేస్తాయి. అలాంటి విషయాల గురించి F1 అనేది స్టూడెంట్స్ యూజ్ చేసే వీసా. F1 స్టూడెంట్స్ నా దగ్గర, మా లా ఫర్మ్ దగ్గర చాలా సార్లు వస్తారు. నేను అక్కడ లాయర్ గా తక్కువ ధరకు